హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆశాభంగం కనుమూరి. అసలు ఏం జరిగింది కాస్త వివరంగా చెప్పండి. పోతన వివరించటం మొదలుపెట్టారు. నారాయణ భూపతి గారు చనిపోయిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు ముక్తానంద భూపతి ఎస్టేట్ చూసుకోవటానికి వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ పద్ధతులు చాలా మార్చారు. భూపతిగా కాకుండా మామూలు మనిషిగా అందరితో కలిసి ఉండటం, అడిగిన వారికి సహాయం చేయటం, అప్పటి వరకు భూపతి సైన్యంగా ఉండే కాపలా జనాలని తన వాటాలో పొలాలు దానం చేసి రైతుల్ని చేయటం, ఇలా చాలానే చేశారు. వచ్చిన వారంలోనే ఊరిలో ఉత్సాహం, సంతోషం నింపారు. కానీ ఆయనను వాళ్ళ తండ్రిగారు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు అనే అపవాదు తీవ్రంగా కలత చెందేలా చేసింది. ఒకరోజు కంగారుగా అతిథి గృహంలోకి వచ్చి, నాతో పోతన తండ్రిగారు పెద్ద తప్పే చేశారు. ఆ అడవి జాతి అమూల్యంగా చూసుకునే అమ్మవారి విగ్రహం తీసుకుని వచ్చేశారు. ఆ నాయకుడు అది తిరిగి ఇచ్చేయమంటూ చాలా ప్రాధేయపడుతున్నాడు. అది ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలి. వారి సహనం నశించి క్రోధంగా మారే లోపే అది తిరిగి ఇచ్చేయాలి. కానీ అది నాన్నగారు ఎక్కడ దాచారో నాకు తెలియదు. భవంతి ఎంత వెతికాను, కనిపించలేదు. అయ్యగారు అందరూ అమ్మాయి అంటున్నారు, మీరు విగ్రహం అంటున్నారేంటి? విగ్రహం అయితే నాన్నగారు అమ్మాయిని ఎత్తుకువచ్చారు అనే అపనింద ఎందుకు మోస్తారు? ఆ నాయకుడు నాన్నగారు దీన్ని ఎందుకు గుట్టుగా ఉంచారు? అంతా ఈ లేఖ వల్ల వచ్చింది. వారి భాష అర్థం కాక, దీన్ని సరిగా చదవటం రాక అమ్మి అంటే అమ్మాయి అనుకున్నారు. అమ్మ అని ఆ అమ్మవారు అని అర్థం కాక ఈ పుకారు వచ్చింది. నాన్నగారు నిజం చెప్పొచ్చు కదా. పోతన, నీకు అర్థం కావట్లేదు. ఆ విగ్రహం చాలా విలువైనది. ఆ అడవి జాతి వారు కూడా కేవలం 4 నెలల్లో ఒకసారే బయటకు తీసి పూజిస్తారు. అలాంటి విగ్రహం ఉంది అని కానీ, అలాంటి పూజ ఒకటి వారు జరుపుతారు అని కానీ బయట ప్రపంచానికి తెలియదు. ఆ నాయకుడు నాన్నగారు అది పుకారు అని చెబితే అసలు విషయం బయట పెట్టాలి కాబట్టి దీన్ని గుట్టుగా ఉంచారు. పోతన, అది వారికి చేరే వరకు ఈ విషయం మన మధ్య ఉండాలి. తెలిస్తే విగ్రహం కాపాడుకోవటం అతి కష్టం. వచ్చే పూజకి అది వారికి ఎలాగైనా చేరాలి. లేదు అంటే ఊరంతా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. పోతన మాతో ఆయన కలవరం చెందటం నన్ను బాగా బాధించింది. నా దురదృష్టం కొద్దీ అదే నేను ఆయన్ను ఆఖరిసారి చూడటం. అంత మంచి ఆయన అలా అశాంతిగా మరణించటం నాలో నిరాశ నింపింది. ఈ విషయం నేను తర్వాత వారసుడిగా వచ్చిన భూపతి రాజుగారితో చెప్పాను. కానీ ఆయన అంత పట్టించుకోలేదు. కానీ ముక్తానంద భూపతి గారి కోసం తప్పుదారిలో అయిన ఆ విగ్రహం అడవి జాతి వారికి అందచేయాలని అనుకున్నాను. అప్పుడు భూపతి గారి సైన్యంగా ఇంతకు ముందు పనిచేసిన వారి సహాయం అడిగాను. వారితో కలిసి రాత్రి వేళ ఆ విగ్రహం కోసం వెతకటం మొదలుపెట్టాను. కానీ కొన్నాళ్ళకి భూపతి రాజుగారు నన్ను పనిలో నుండి తీసేశారు. అలీ, ఆ రోజు పట్నం ఎందుకు వచ్చారు? రాయుణ్ణి ఎందుకు వెంబడించారు? పోతన, ఒకరోజు భూపతి రాజుగారు హడావిడిగా దర్శన్ చిత్రపాటి ఇంటికి వెళ్ళారు. ఆ విగ్రహం భూపతి గారి కంట పడి దాన్ని తీసుకుని వారి ఇంటికి వెళ్ళారు. ఏమో అని అనుమానంతో ఆయన్ను వెంబడించాము. కానీ భూపతి రాజుగారు ఆ విగ్రహం ఆయనకు ఇచ్చినట్టు మాకు అనిపించలేదు. అదే రోజు చిత్రపాటి గారి కూతురు పట్నం బయలుదేరింది. బహుశా ఆమెకు ఇచ్చారేమో అని మాలో ఒక్కరిని పట్నం పంపాము. కానీ అది ఆమె దగ్గర కూడా లేదు. తిరిగి వస్తుండగా మీరు చూసి ఉంటారు. కనుమూరి, మరి రాయుడు పత్రాలు ఎందుకు దాచావు? పోతన, రాయుడి విషయంలో నేను తప్పు చేశాను. ఈ భవంతి వదిలి నేను ఎప్పుడూ ఉండలేదు. నా ప్రాణం ఇక్కడే పోవాలి అనుకునేవాడిని. అలాంటిది రాయుడికి మహేష్ గారు గనుక ఉద్యోగం ఇస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నేను ఎలా పోయినా పర్వాలేదు, కానీ విగ్రహం గురించి తెలుసుకునే అవకాశం పోతుంది అని భయపడ్డా. పత్రాలు దాచి ఆ పోలీస్ చేత బెదిరిస్తే
ఇక్కడి నుండి రాయుడు వెళ్ళిపోతాడు. లేదా మహేష్ గారి పత్రాలు లేవు గనుక ఉద్యోగం ఇవ్వరు అనుకున్నాం. కానీ రెండూ జరగలేదు. పోతన: క్షమించు రాయుడు. వద్దు తాత, నువ్వు ఆ మాట అనకూడదు. పోతన: నా కోసం ముక్తానంద భూపతి గారి మీద అభిమానంతో మీకు పట్టుబడిన అతను ఇక్కడికి వచ్చాడే తప్ప ఎవరికి హాని తలపెట్టాలి అని కాదు. అతన్ని దయచేసి వదిలిపెట్టండి. దీనికి కారణం నేను గనక శిక్ష నాకు పడాలి. కనుమూరి గారు తాత దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యవేసి, అతని గురించి దిగులు వద్దు. మీరు ఇంటికి వెళ్ళేసరికి అతను కూడా క్షేమంగా ఇంటికి చేరతాడు. పోతన మెల్లగా లేచి కనుమూరి గారికి నమస్కరించి గదిలో నుంచి వెళ్ళిపోతుండగా, తాత, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. లక్ష్మి గారితో నేను మాట్లాడతాను. వద్దు రాయుడు, తప్పు చేసిన వారికి ఇక్కడ స్థానం ఉండకూడదు. నీకు వీలైతే ఆ విగ్రహం త్వరగా కనిపెట్టి ఆ నాయుడికి అప్పగించు. అది చాలు నాకు. కనుమూరి గారు ఆయన వెనుక వెళ్తూ, అలీ, నీతో కాస్త పని ఉంది, నాతో రా అంటూ పిలిచారు. నా వైపు చూస్తూ కనురెప్పలు ఎగరేస్తూ అలీ కనుమూరి వెనుక వెళ్ళాడు. నేను తాత నడుచుకుంటూ వెళ్ళటం చూస్తూ ఉండిపోయాను. నల్లని చీకట్లో చిన్న వెలుతురు. దగ్గరికి వెళ్తున్నా అది అమ్మవారి విగ్రహంలా అనిపించింది. అలాగే ముందుకు వెళ్ళాను. చాలా దగ్గరగా వెళ్ళాను. దాని వెనుక నుండి పెద్ద పెద్ద మంటలు, మంటల్లో కాలిపోతూ ఒక గొంతు. ఈ గజ్జలు మహేష్ గారి గదిలో కనిపించాయి. అది లక్ష్మిగారే. ఉలికిపడి లేచాను. ఒళ్ళంతా చెమటలు. తర్వాత అంతా నిద్ర లేదు. లేచి అలా గుమ్మం దగ్గర కూర్చున్నా. ఎప్పుడు పడుకున్నానో తెలియదు. పొద్దున్నే అలీ నిద్ర లేపాడు. అలీ, ఏం బాయ్ అంత మదన పడుతున్నావు? ఆ కనుమూరి గారి మాటలు గుర్తుకు వచ్చి, అలీ ఏవి? గజ్జలు చూపించి, ఆస్తి కోసం లక్ష్మిగారు అని మాట్లాడాడు కదా. ఏం బాయ్, నువ్వు కూడానా? అతను పోలీసు, అలానే ఆలోచిస్తారు. అతను అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నాడు. ఆమెను ఇష్టపడుతున్న నువ్వే అనుమానిస్తే ఎలా? అనుమానం కాదు, అదో రకమైన భయం. ఎలా చెప్పాలో నాకు తెలియదు. సరే, నాకు చెప్పొద్దు. ఆమెను నువ్వే అడగొచ్చు కదా. ఆలోచిస్తాను. అవును, నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? ఏముంది, భూపతి రాజుగారు యాక్సిడెంట్ అయ్యాక అక్కడ విచారణ చేసిన పోలీసులను కనుమూరి గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏం తెలిసింది? ఏం తెలియలేదు. విగ్రహం ఆ కారులో ఉంది ఏమో అని కనుమూరి అనుమానం అనుకుంటా. రేపు కారు లోయల్లో నుండి తీయటానికి మనుషులను పురమాయించారు. సూర్యుడు అలసిపోయి వెళ్ళిపోతున్న సమయంలో పెరటిలో కూర్చున్నాను. గజ్జెల శబ్దం వినిపించింది. కానీ వెనక్కి తిరగలేదు. లక్ష్మిగారు వెనుక నుండి వచ్చి నా పక్కన కూర్చున్నారు. నేను ఏం మాట్లాడలేదు. పొద్దు అంత అందంగా ఉందా? మనసు మాట విననంత? లక్ష్మిగారు ఆమె వైపు చూసి, ఈ ప్రాంతమే ఒక విచిత్రం. ఉదయం మనకి ఏవైతే అందంగా అనిపిస్తాయో, ఈ పొగమంచు, పక్షుల సందడి, పచ్చని కొండలు, ఎప్పుడూ పడే వర్షం, అప్పుడప్పుడు వెచ్చగా తగిలే సూర్యకాంతి, ఇవన్నీ కూడా రాత్రికి అంతే భయాన్ని కలిగిస్తాయి. వాటిలో తేడా లేదు, మన మనసులో తప్ప. నువ్వు భయంతో చూస్తే భయపెడతాయి, ఉత్సాహంగా పలకరిస్తే సంతోషం నింపుతాయి, అనుమానిస్తే ఆందోళన పెంచుతాయి. ఆమె మాటలు విని మళ్ళీ సూర్యాస్త సమయం చూస్తూ ఉండిపోయాను. ఏమైంది మీకు? ఎందుకు అలా ఉంటున్నారు? పోతన్ను అనుమానించాను అని బాధపడుతున్నారా? లేక నేను లక్ష్మి కాదు అని దూరం పెడుతున్నారా? ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ధైర్యం చేసి అడిగాను. మీరు ఆ రోజు భవంతిలో లేరా? అంతవరకు ప్రేమగా పలకరించిన కళ్ళల్లో బాధ, కోపం, అసహ్యం. ఆమె కంటతడి నాకు కనిపించకుండా తుడుచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆమె మొహం చాటేసిన నిమిషం తప్పు చేశానేమో అనే భావన నన్ను కుదిపేసింది. పిలవాలి అనిపించింది కానీ గొంతు పూడుకుపోయింది. వెళుతున్న ఆమె మీదకు 3 అడవి జాతి వారు అమాంతం దాడి చేశారు.
నేను ఆమె వైపుకి పరిగెత్తాను. ఆమెపై ముసుగు వేసి తాడుతో కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకణ్ణి తోసేసి ఆమెను నాపై లాగే ప్రయత్నం చేస్తుండగా నా వెనుక నుండి ఇద్దరూ వచ్చి నన్ను వెనక్కి లాగారు. నేను వారిని బలంగా విసిరి ముందుకి వచ్చాను. అంతలో ఒక అతను తన కత్తిని లక్ష్మిగారికి గురిపెట్టాడు. నేను ఆగిపోయాను. నన్ను వెనక్కి జరగమని సైగ చేశాడు. నా వెనుక ఉన్న వారు కూడా ముందు ఉన్న ముగ్గురితో కలిసి లక్ష్మి గారిని తాడుతో కట్టేస్తున్నారు. నాకు ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళతో నన్ను కూడా మీతో తీసుకుని వెళ్ళండి. కానీ వారికి అర్థం కాలేదు. మళ్ళీ అరిచాను, నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. అంతలో భవంతిలో పనివారు వచ్చారు. పనివారిని చూసి వారు లక్ష్మి గారికి అపాయం తలపెడతారేమో అని వారిని ముందుకి రావద్దు అని సైగ చేశాను. నేను వంగి చేతులు పైకి పెట్టి వారి దగ్గరికి వెళ్ళి నాకు నేనే తాడు చేతులకి కట్టుకుని చూపించాను. వారు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందులో ఒక అతను వేరే వాడికి వారి భాషలో ఏదో చెప్పాడు. విన్నవాడు ముసుగు ఒకటి తెచ్చి